ఇక ట్రాక్లు కొట్టుకుపోయి రోడ్లన్నీ తెగిపోయిన నేపథ్యంలో ప్రయాణికులతోటి రద్దీగా మారిపోయింది గన్నవరం ఎయిర్పోర్ట్. బస్సులు రైళ్లు నిలిచిపోవడంతో విమానాశ్రయానికి క్యూ కడుతున్నారు ప్యాసింజర్లు. ప్రయాణికుల రద్దీతోటి అమాంతం పెరిగిపోయింది. ఫ్లైట్ ఛార్జెస్ గన్నవరం నుంచి ఆలస్యంగా నడుస్తున్నాయి విమానాలన్నీ. మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్కి 6 నేవీ చాపర్లు కూడా వచ్చాయి. ఈ నేవీ చాపర్లలో రేపు చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీని చూస్తున్నాము. అలాగే ఫ్లైట్స్ అన్నీ కూడా కాస్త డిలేడ్ ఆలస్యంగా నడుస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. బస్సులు రైళ్లు నిలిచిపోవడంతో అన్ని మార్గాల్లోనూ ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో విమానాశ్రయానికి క్యూ కడుతున్నారు. సో ఇదే అదనుగా ప్రయాణికుల రద్దీతోటి ఫ్లైట్ ఛార్జెస్ కూడా అమాంతం పెంచేశారు. గన్నవరం నుంచి కొన్ని ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక 6 నేవీ హెలికాప్టర్లు వస్తున్నాయి. ఈ నేవీ హెలికాప్టర్లలో అటు ఆహారం పంపిణీ, అలాగే రేపు చంద్రబాబు ఏరియల్ సర్వే చేయబోతున్నారు.